చాలా మంది నీరు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే అందరూ చెబుతారు సముద్రం నుంచి వచ్చింది, చెరువు నుంచి వచ్చింది. అది నిజమే. ఇది గురించి నీరు ఎక్కడి నుంచి వచ్చిందంటే సూర్యుడు ఏర్పడి తర్వాత భూమి ఏర్పడింది. అదంతా అయ్యాక మన సోలార్ సిస్టమ్ చివరిలో చూస్తే ఊట్ క్లౌడ్ అనే ఒక ప్రదేశం ఉంది. ఆ ఊట్ క్లౌడ్ తర్వాత ఆ ప్రాంతాన్ని అంటారు కైపర్ బెల్ట్ అనే ఒక ప్రాంతం ఉంది. అది సౌర వ్యవస్థ యొక్క బయటి అంచు. ఆ సోలార్ సిస్టంలో చూస్తే చాలా కామెట్లు ఉన్నాయి. కామెంట్లు అంటే ఇదే వాల్ నక్షత్రం. ఈ వాల్ నక్షత్రం అంటే సూర్యుని దగ్గరికి తిరుగుతూ వస్తుంది. మీరు కూడా చూస్తారు. ఎలాగైనా 300 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ వాల్ నక్షత్రం అంటే ఒక మంచుబంతి మాత్రమే. ఈ మంచుబంతి ఏమవుతుందంటే సూర్యుడు దగ్గరగా వచ్చి మన భూమికి వచ్చి ఢీకొంటుంది. ఢీకొన్న వెంటనే ఆ మంచుబంతి నీటిగా మారిపోతుంది. ఎందుకంటే భూమి వేడిగా ఉంది. కాల్షియం, మాగ్నీషియం, ఐరన్, ఉప్పు, సోడియం ఇలా ఎన్నో పదార్థాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. మీ ఇంట్లో అమ్మ ఎలా వంట చేస్తారో అలాగే దేవుడు భూమిని వండుతున్నాడు. అందుకే ఢీకొన్న వెంటనే మనకి నీరు లభించింది. మనకి నీరు లభించిన సమయం అదే సమయం. అప్పుడే మన సముద్రం ఏర్పడి సముద్రపు నీటిలో సోడియం స్థాయి ఎక్కువగా ఉండేది. మన భూమిలో అది ఉప్పు నీటిగా అంటే ఉప్పు కలిసిన నీటిగా మారింది. ఇలా ఆ నీరు వేర్వేరు రూపాల్లో ఉంది. మేఘంగా ఉంది, సముద్రంగా ఉంది, చెక్కలో ఉంది, చెరువుగా ఉంది. ఇంతకీ ఎందుకు? మనం కూడా 60% నీరే. మనమే 3/4 నీరే గడా.